అది నరసింహకి ఇచ్చేస్తారు ఫోన్ ఇక్కడ పెట్టండి. చెప్పలేమా? మన ఇల్లులా ఉండదు కదా, ఈ చెత్త ఏంటి ఏమవుతారు అక్కడ హాల్లో పెట్టించు. ముఖ్యమంత్రి గారు మారారు కదా, మనకి ఇంకా ప్రేమ ఏంటి నాకు అర్థం కాదు. విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ అంశాల్లో వారికి అన్ని రకాల వసతులు కల్పించడానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ బడ్జెట్ యొక్క పరిమితులకు లోబడి అక్కడ ఉండే కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల వల్ల పిహెచ్సిలుగా కావచ్చు, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇది మేము P4 మోడల్లో, అంటే ఇక్కడ పబ్లిక్ కాంట్రిబ్యూట్ చేసి ఆ యొక్క హాస్పిటల్స్లో వసతులు మెరుగుపరచడానికి ఒక ప్రణాళికతో గోపాలపురం నియోజకవర్గంలో 4 మండలాల్లో 3 మండలాల్లో ఉన్న పిహెచ్సిలు, 4వ మండలంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వీటన్నిటిలో కూడా మౌలిక వసతుల కల్పన కోసం, అంటే ఇది సమ్మర్ వచ్చింది, పేషెంట్స్ని ఒక్కపోత ఎక్కువ ఉంటుంది, డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వైద్యం కోసం వచ్చిన వాళ్ళు తక్షణం ఆ వైద్యంలో రికవరీ త్వరగా అయ్యి వెళ్ళాలి. కాకపోతే వేసవకాలం దృష్ట్యా అక్కడుండే పరిస్థితుల దృష్ట్యా నాయకులే ముందుకొచ్చి ఆయా హాస్పిటల్స్లో ప్రధానంగా కావాల్సిన కొంచెం కూలర్స్ కావచ్చు, ఏసీలు కావచ్చు అక్కడ పెట్టడం. రెండోది బెడ్లు కూడా బాగా పాడైపోయినాయి. అలా కాకుండా పేషెంట్లకు సౌకర్యార్థం ఒక కొత్త బెడ్లో ఇవ్వాలనే ఒక సంకల్పం. ఇది మేము ఇక్కడ ఉండే నాయకులందరూ, ఎన్డీఏ కూటమి నాయకులందరి యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క ఆర్థిక సాయంతో తీసుకెళ్ళడం ముందు జరుగుతుంది. ఇది వాళ్ళని ప్రశంసిస్తూ నాయకుల్ని, ఎందుకంటే నాయకత్వంలో ఉన్న వారందరి యొక్క సామాజిక బాధ్యత, పేదవాళ్ళ విషయాల్లో, వాళ్ళ సేవ విషయాల్లో ఎప్పుడు ఎన్డీఏ కూటమి ఎప్పుడు ముందుంటుంది, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన, బీజేపీ కావచ్చు. అయితే దీనికి ముందుకు వచ్చిన నాయకులందరినీ కూడా ప్రశంసిస్తూ భవిష్యత్తులో కూడా మనం ఈ యొక్క సేవా దృక్పథంతో ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు P4 మోడల్లో పేదరికం లేని సమాజం, ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం మనందరం కలిసి పనిచేద్దాం. అదేవిధంగా ఈ రోజున పెన్షన్లు కూడా ఇంటికి వెళ్ళి నేరుగా వాళ్ళకి పెన్షన్లు అందించడం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మా గోపాలపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందించడం జరుగుతుంది. నాయకులు దీని బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందేలాగా చేయడం. మొదటి రోజే 100కి దాదాపు 99% రీచ్ అవ్వడం అనేది దీని యొక్క గొప్పతనం. నాయకులందరినీ ఈ సాక్షిగా, వేదిక సాక్షిగా అందరినీ ప్రశంసిస్తూ భవిష్యత్తులో మనం మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి, ప్రజల మన్ననలు పొందాలి. ఎందుకంటే ఒక అపారమైన నమ్మకంతో ప్రజలు మనకు 164 సీట్లు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మన అడుగులు ఉండాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో అంతర్భాగమైన ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తూ భవిష్యత్తులో ఈ దేవరపల్లి హెడ్ క్వార్టర్లో ఇక్కడ మేము పిహెచ్సిని రీకన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. ఉన్న పరిస్థితులు మనం చూసుకుని ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసుకుని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అతి త్వరలో ఇక్కడ శంకుస్థాపన జరిగి ఈ యొక్క దేవరపల్లి మండలం ప్రజలకి సేవ చేసే విధంగా ఒక కొత్త పిహెచ్సి నిర్మాణం జరుగుతుంది. అది పిహెచ్సి అయినప్పటికీ అక్కడ తీసుకునే ప్రామాణికంగా ఏదైతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటుందో దాన్ని ప్రామాణికంగా తీసుకుని 30 బెడ్ని మేము దృష్టిలో పెట్టి నిర్మాణం చేయబోతున్నాం. ఇది ప్రజలకు అందుబాటులోకి త్వరలో తీసుకొచ్చి వాళ్ళకి సేవలకి వచ్చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఇక్కడ ఉన్న కొన్ని రకాల ఇబ్బందులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఇబ్బందులన్నీ దాటుకుని పూర్తిగా పేదలకు వైద్యం అందేలాగా చేయడానికి తీర్చిదిద్దబోతున్నాం.
దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.